ఈరోజు బుక్కరాయసముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యురాలు బండారి శ్రావణిశ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం నాకు ఒక అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నిత్యము పేదల పక్షాన పోరాటం చేస్తూ పేదల పక్షపాతిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ప్రతి నెల 1వ తారీఖున ఉదయమే వెళ్ళి పెన్షన్కి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి అందజేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 62,30,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ దాదాపుగా 2,728 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు వృద్ధాప్య పెన్షన్లు 4,000 రూపాయలు చొప్పున ఇవ్వడం అనేది ఒక గర్వకారణంగా భావిస్తున్నారు. చాలా రాష్ట్రాలు కూడా ఈ పింఛన్ కార్యక్రమం ఎలా జరుగుతుందని చెప్పేసి ఈరోజు వాళ్ళ సర్వే కూడా రావడం జరుగుతుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పేదలకు అండగా ఉండాలి, పేదలకి ఎంతో ఇంత సహాయకారం ఉండాలని చెప్పేసి ఈ 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12వ తారీఖున ఎవరైతే అర్హులు మళ్ళీ కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ కూడా మరి నమోదు చేసుకొని వాళ్ళకు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ నెల నుంచి మొదలు పెట్టేటువంటి కార్యక్రమం రూపొందింపజేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకి 5,120 పెన్షన్లు కొత్తగా కూడా వచ్చినాయి. ఇంకా 12వ తారీఖు నుంచి మిగతా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని పరుగులు తీస్తూ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరోవైపున విద్యాశాఖ మంత్రి అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి లక్షలాది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రాజెక్టుని మన ఆంధ్రదేశంలో ఈరోజు నిరుద్యోగ యువత కోసం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలను ఒకవైపు నారా లోకేష్ గారు చేపడుతూ ఇద్దరు కూడా సమన్వయంతో అది అటు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను దృష్టిపెట్టి వాటికి కావాల్సిన నిధుల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా జలజీవన్ మిషన్ ద్వారా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకొస్తున్నారు. తద్వారా మన గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీరు ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ సమస్యల్ని వెంటనే ఏదైతే మనకి నారా చంద్రబాబు గారు మొట్టమొదటి సంతకం పెట్టి డిఎస్సిని తీసుకొచ్చారో ఆ డిఎస్సిని కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ఏమి చేయకపోయినా ఈరోజు వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం భావ్యం కాదు. ఎందుకంటే కనీసం 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్కటంటే ఒక డిఎస్సి పోస్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరుండి ఈరోజు ఇంతమంది 16,000 మంది పైచలకు నిరుద్యోగులకి డిఎస్సి ద్వారా టీచర్లుగా ఇస్తే వాళ్ళందరినీ అవమానపరుస్తూ ఈరోజు మీరు రోడ్డు మీదకి వచ్చి నానా రకాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారంటే ఇది చాలా నీచాతినీచంగా చేసేటువంటి రాజకీయంగా భావించాలి. ఎందుకంటే ఈరోజు అందరికీ తెలుసు ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రిజల్ట్ వచ్చేదాకా ఎంత పారదర్శకంగా ఉంటుంది, ఎన్ని రకాలైనటువంటి దాని మీద కీ సెక్షన్స్ ఉంటాయి, అవన్నీ చూసుకున్న తర్వాతనే ఇస్తారు తప్ప ఎవరు బట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు అందులో వైసీపీ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు కూడా ఉండొచ్చు. ఎవరు ఏ పార్టీ వాళ్ళు కూడా తెలియకుండా అందరికీ జాబ్స్ వచ్చాయి. కాబట్టి సంతోషంగా వాళ్ళంతా ఉంటే ఈరోజు వాళ్ళకు కూడా ఈరోజు ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఒక సమన్వయంతో ఒక అభివృద్ధి చేస్తున్నాము, సంక్షేమం జరుగుతున్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కాబట్టి మీరు కూడా సహకరిస్తే ప్రజలు మిమ్మల్ని అంతో ఇంతో కనీసం ఇప్పటికైనా మిమ్మల్ని వచ్చినటువంటి 11 సీట్ల నుంచి గౌరవంగా ఉంటారు. లేదంటే అది కూడా వచ్చేటువంటి పరిస్థితి లేకుండా చేసుకుంటారని తెలియజేసుకుంటాను.